ఇవాళ నేను ప్రకటన గ్రంథంలో చివరి అధ్యాయం 22వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుతున్నాను, వినండి. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఆదిలో నుండి మనం చూస్తే దేవుడు మానవుల్ని ప్రేమిస్తూ, రండి మారు మనసు పొందండి, పరలోక రాజ్యం సమీపంగా ఉన్నది, ఇశ్రాయేలు నువ్వు రానుద్దేశించినలా నా ఎదుకే రావాలి, అవిశ్వాసులైన బిడ్డలారా తిరిగి రండి, ద్రోహులైన బిడ్డలారా తిరిగి రండి, ఎంత పాపినైనను నేను క్షమిస్తాను, నా ఎద్దకు వచ్చేవాడిని నేను ఎంత మాత్రమో తోసివేయను, లోబడనోలని వారి వైపు దినమంతా నా చేతులు చాచి ఉంచి ఉన్నాను అని ప్రేమగా పిలిచి 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 తన ప్రేమను వెల్లడి చేసినటువంటి దేవుడు ఈ చివరి అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ఏమంటున్నాడు? అన్యాయము చేయవాడు ఇంకా అన్యాయం చేస్తావా, చెయ్యి, చేసుకుంటుంటాయి. ఏంటంటే అపవిత్రుడు ఇంకను అపవిత్రుడిగానే ఉండనేమో, ఇంకా తాగుతావా, తాగు నీ ఇష్టంగా. ప్రేమ కలిగిన దేవుడు ఎన్ని అవకాశాలు ఇచ్చినా, ఎన్ని తరుణాలు ఇచ్చినా ప్రభు వైపు తిరగకుండా, తమ పాపాన్ని విడవకుండా, అన్యాయాన్ని విడవకుండా, అపవిత్రతను విడవకుండా ఉన్న వారికి ఆయన రాకడ చివరి దినాల్లో చెప్పే మాట ఏంటంటే, నీ ఇష్టం, నీ ఇష్టం. ఏంటండి, దేవుడు మనకి ఏది అవసరమో అది ఇస్తాడండి. మనం ఏది అడిగితే అది ఇస్తాడు. ఒక్కొక్కసారి మనం అడిగిన దేవుడు ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు? మీరు అడిగిన ఎన్ని దేవుడు ఇచ్చాడమ్మా, ఎందుకు ఇవ్వడు? పిసిని కొట్టాడా ఆయన దగ్గర లేవా, డబ్బులు అయిపోయినాయా? మా నాన్న అడిగాం, డబ్బులు లేవమ్మా అంటారు అమ్మ నాన్న అడిగితే. కానీ దేవుడు ఎందుకు ఇవ్వడు? ఆయన నిధి తక్కువైందా, ఆయనకు శక్తి లేదా? ఎందుకు ఇవ్వడు? అవి మనకు అవసరం లేదు కాబట్టి ఇవ్వడు. ఏంటండి, చిన్నపిల్లలు బొమ్మలు అడిగితే ఇస్తారు. ఆ చిన్నపిల్లడు వాళ్ళ నాయన గడ్డ గీసుకుంటుంటే నాన్న రేజర్ ఇవా అని ఏడిచాడు అనుకోండి, కాలు కిందకేసి కొట్టి 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 ఏడిచాడు అనుకోండి, పోన్లే నా కుమారుడు ఎంత ఏడుస్తున్నాడు పాపం నా బిడ్డకి ఇవ్వాలని ఇచ్చాడు అనుకోండి, ఏం చేసుకుంటాడు? దాంతో ఒళ్ళంతా ఘాట్లు పెట్టుకుంటాడు. కాబట్టి నాన్న ఏం చేస్తాడు? దాన్ని ఇవ్వడు. కొన్ని మనకు అవసరం లేని మనం అడుగుతాం. మనకి ఎప్పుడు ఏది అవసరమో అది అప్పుడు ఇస్తాడు. అదే కుమారుడు పెద్దోడయ్యాక 18 ఏళ్ళు అయ్యాక కాలేజీకి పోతున్నాను రేజర్ కొనిపెట్టమంటే కొనిపెట్టడా? అప్పుడు ఇస్తాడు, అప్పుడు అవసరం వాడికి. ఇప్పుడు అవసరం, గడ్డమే రాకముందు నీకు రేజర్ ఎందుకుగా? ఏంటండి, దేవుడు అలాగే కొన్ని మనకి అడిగిన వెంటనే ఇవ్వడు. ఎందుకంటే అవి మనకి అప్పుడు అవసరమో లేదు కాబట్టి. కొన్నిసార్లు మనం అనుకుంటాం దేవుడు మన ప్రార్థన వినలేదు, మనకు జవాబు ఇవ్వలేదు అనుకుంటాం. కానీ నువ్వు విసిగిస్తూ ఉంటే దేవుణ్ణి, నాకు ఇయ్యి అని మాటికి ఏడుస్తున్నావు అనుకో. ఈ ఐస్ క్రీమ్ బండోళ్ళు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు పిల్లలు ఇంటి దగ్గర గంట బాగా కొడతా అక్కడే నిలబడిపోతారు వాళ్ళు. ఆ గంట శబ్దం వినంగానే పిల్లలు మమ్మీ దగ్గరికి వెళ్ళిపోతారు, లేదా డాడీ దగ్గరికి ఐస్ క్రీమ్ మమ్మీ వద్దురా, ముక్కలు మరి గారిపోతుందిరా, జలుబు చేసిందిరా, వద్దురా అంటే అని గోలగోలు చేస్తాడు. వాడు వేరే డంగ్ కొడుతుంటాడు అక్కడ, వాడు పోడవతలకి. ఏంటండి, చివరికి విసిగిపోయి అమ్మ ఏమంటుంది చెప్పండి? సరే కొనుక్కొని తిని సావు అంటుంది. సరే పో అని ఇచ్చేస్తా. చూసారా, అట్లాగా ఒక్కొక్కసారి మనం ఊరికి ఇసుకిచ్చేస్తుంటే దేవుడు ఇస్తాడు. కానీ ఇచ్చింది మనకేమవుద్దంటే నష్టం అయిపోద్ది. ఏంటంటే ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుంచి బయటికి రప్పించినప్పుడు వాళ్ళు మాటికి మాకు చేపలు కావాలి, పీతలు కావాలి, ఏంటండి ఉల్లిపాయలు కావాలి, కూరగాయలు కావాలని కొండల దగ్గర కూర్చొని ఏం చేసేవాళ్ళంట? ఏంటి తిండి కోసం ఏడుతారు ఎవరన్నా? కొండల దగ్గర కూర్చొని బోర్ని ఎలుగెత్తి ఏడిచారండి. అది కూడా మళ్ళీ మాకు చేపలు ఎవరు పెడతారో, మాకు చేపలు ఎవరు, ఒరే ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసి బయటికి తెచ్చాను రా నిన్ను, ఆకాశపు మన్నా కురిపించి దేవదూతల ఆహారంతో పోషిస్తున్నాను నేను, బండలో నుంచి నీళ్లు తెప్పించి నీ దాహం తీర్చినోని రా నేను. ఎవడు పెడతాడంటే వేట్రా, కావాలంటే నేనే పెడతాడు, సరిగా అడుగు, ఎడుతూ ఎందుకురా,
కొంతమంది ఊరికే దేవుడిని విసిగిస్తూ ఉంటారు కొంతమంది విషయాల్లో. దేవుని చిత్తానుసారంగా మనం అడిగితే అది ఏదైనా ఇస్తాడు. దేవుని చిత్తానికి వ్యతిరేకమైన వాటిని మనకి ఇవ్వడు, ఎందుకంటే మనకి కీడు కలుగు చేస్తాయి. కానీ మనం దానిని విసిగిస్తూ ఉంటే, దాన్ని అడుగుతూనే ఉంటే ఇచ్చేస్తాడు. నేను తాగుతా తాగు. చివరిలో అదే అంటున్నాడు, అపవిత్రుడు ఉండిపో, అన్యాయస్తుడా సరే అన్యాయం చేసుకో, నీ ఇష్టం చూడండు. ఆ మొన్న మాంసం పెడతారు అని ఏడిచారు ఇశ్రాయేలీలో. ఒకసారి మాంసం పెడతారు మాకు అని ఏడిస్తే పూరేళ్ళని పంపించాడంట. ఆ పూరేళ్ళని మాంసం పేల్చుకొని తిని ఏమైందండి, ముక్కుల్లో నుంచి నాసికారంధ్రం బేవ్ అంటే మాంసం వాసనంట. ఏమైపోయింది అది? ఇప్పుడు వెగటైపోయింది. తమ ఆలోచనలు తమకు వెక్కసమ వరకు దేవుడు విడిచిపెట్టేశాడు. మనలో కొంతమంది దేవుణ్ణి విసిగించి ఉన్న వలన దేవుడి అంచెదినాల్లో ఇంకా వదిలేస్తాడు అక్కడ. అటువంటి స్థితిలోనికి మనం వెళ్తేనండి, దేవుడు వదిలేసిన వాళ్ళకి బైబిల్లో 2 మాటలు ఉన్నాయి. భ్రష్టుడు, ఎప్పుడైనా మాట బైబిల్లో? భ్రష్టుడు అంటే ఎవరన్నమాట? విడిచిపెట్టబడిన వాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం అండి. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ పక్కన అమ్మేసుకున్న సావు వంటి భ్రష్టుడైనను వేవిచారి అయినను ఉండునేమోనని జాగ్రత్తగా చూచుకొనుడి. ఏమైపోయాడు అతను? భ్రష్టుడైపోయాడు. 17వ వచనంలో ఏసావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దాని కొరకు శ్రద్ధగా వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడి. చూసారా? ఆ తర్వాత ఏడ్చాడంట, నానా ఒక్క ఆశీర్వాదమైన లేదా, నాకు ఒక్క ఆశీర్వాదమైన లేదా? అరే నేను నిన్ను ఆశీర్వదిస్తాను రా, ఏదైనా వేటాడి తీసుకురా అని తండ్రి యాసావుకు చెప్తే, యాసావు బయటకు పోయి వేటాడుట ఎందుకు నేర్పరా? చేతగానోడా? నేర్పరైనడు పెట్టను పెట్టుకొచ్చి గబకను వండి పెట్టలేడా నాయనకి? నాన్ను కాబట్టి ఎవడు ఆశీర్వదిస్తాడులే, నేనే కదా పెద్ద కొడుకుని అని ఓ గీర్మానం ఉంది ఆయనకి. పోనీ నాన్న దగ్గరికి వచ్చి, నాన్న నేను ఒకరోజు ఆ యాకోబు ఎర్రరెడ్డి కూర వండుకుంటుంటే అది కొంచెం పెట్టమంటే జ్యేష్ఠత్వకి ఇమ్మన్నాడు, వాడికి ఇచ్చానురా అన్నాను, వాడేమన్నా వస్తాడేమో, నేనే వస్తానుండు, నా ఆశీర్వాదాలు నాకే ఉంచు అని చెప్పి వెళ్ళాడా? అది చేయలేదు. చూసండి, ఈరోజున దేవుని ఆశీర్వాదాలు మనకి ఎప్పుడు కావాలితే అప్పుడు వస్తాయి అనుకుంటున్నాం. ఇవాళ మీటింగ్ పెడితే నేను వచ్చే వారం వస్తాను అన్నాడంట ఒక ఆయన. ఆ వారమే యాక్సిడెంట్ చచ్చిపోయాడంట. ఇంకెత్తాడు వచ్చే వారం. దేవుడు ఆశీర్వాదాలు ఎప్పుడు కావాలంటే నీకు అప్పుడు దొరుకుతాయి అనుకోవద్దండి. ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. అంత అవకాశం దాటిపోయిన తర్వాత ఏడ్చాడు. తండ్రి అన్నాడు, ఇంకా నా దగ్గర ఉన్న ఆశీర్వాదాలు ఏంటంటే నీ భూమి నిస్సారమగును గాక, నీ పంటకుండును గాక, నువ్వు కత్తితో బతుకుతావు గాక, నీ తమ్ముడికి నువ్వు దాసుడు అవుతావు గాక అని చెప్పాడు. ఇంకా ఏముంది ఆశీర్వాదాలు? అన్ని శాపాలే మిగిలాయి. దేవుడు ఆశీర్వాదాలను నిర్లక్ష్యం చేయకండి. ఏసావు దేవుడు ఆశీర్వదించాలని ఆశించినప్పటికీ, ఎన్నో విధాలైన అవకాశాలు ఇచ్చినప్పటికీ నిర్లక్ష్యం చేసుకున్నాడు కాబట్టి భ్రష్టుడైపోయాడు. భ్రష్టుడు అంటే ఇంకదేనండి, విడిచిపెట్టబడిన వాడు భ్రష్టుడు. ఆ మాట భలే భయం, నాకు భలే భయం. ఎన్నిసార్లు గద్దించను లోబడనొలని వాడు మరి తిరుగు లేకుండా 6 నెలలు హాస్పిటల్లో ఉండి మరణించను అంటేనండి భలే ఉంటుంది. ఎందుకంటే మంచం మీద పడుకున్నప్పుడు చాలామంది కంట పైకి చూస్తారంటే, ఎందుకంటే మంచం పడుకుంటే ఎట్టు కుడతావు? ఇట్టగా పడుకుంటే పైకి చూస్తావు కదా, అప్పుడు దాకా కింద చూస్తాం మనం. అప్పుడు దాకా అబ్బా నా బలము, నా ఉద్యోగం, నా ఫ్రెండ్స్, నా అర్థం. పడుకున్నప్పుడు పైకి చూస్తాడు మనుషుడు. మీరు ఎప్పుడైనా పైకి చూస్తారా? ఎప్పుడు భూలోకంలో చూసుకోవటమేనా? ఆ ఉద్యోగం రాలేదు, ఈ భూమి నాది, ఆ ఇల్లు బాగుంది, ఈ డ్రెస్ భలేగా ఉంది, బొమ్మకు కట్టి పెట్టారు, ఆ బొమ్మ డ్రెస్ నేను వేసుకుంటే ఇంకెంత బాగుంటుంది, ఇవే చూసుకుంటుంటారు లోకంలో. తలుకులు బెలుకులు ఇప్పుడు అన్ని మెరుపులు, అన్నీ ఎక్కడ చూసినా జిగ అంటుంటాయి. చూడండి, మీరు వేసుకున్న బట్ట కూడా జిగ అంటుంటాయి. అబ్బా ఆ బట్టలు, ఆ అట్రాక్షన్, ఇవే చూస్తున్నారా? ఎప్పుడన్నా మీరు ఆకాశం ఉంది, నా దేవుడు ఉన్నాడు, నేను చచ్చిన తర్వాత వెళ్ళేది సమాధిలో కాదు, ఎక్కడికి వెళ్తున్నాం? పరలోకి వెళ్తున్నామని ఎప్పుడన్నా ఆలోచన చేస్తారా లేదా? అసలే మన దేశంలో ఒక జంతువు ఉందండి, అది ఎప్పుడు కిందే చూస్తుంది. ఎక్కడ తెలుసమ్మా నీకు? పంది అంటండి. ఎప్పుడు అది కొవ్వు పెట్టేసి ఉంటుంది కదా, పైకి ఎత్తలేదు పాపం దాని తలకాయ. గురు 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 గురు
గురు ఎత్తుకుంటాడు. దేనికోసం ఎత్తుకుద్దు? బంగారం కోసమా? ఐస్ క్రీమ్ కోసమా? ఏబే, దానికి కావాల్సింది ఏంటి? పెంట కావాలంతే. ఆ పెంట కోసం ఎతుకుతుందంటే, నువ్వు ఒక కుక్క తీసుకెళ్ళి కూర అంటే బిస్కెట్ కోసం కుక్క పైకి ఎత్తి అందుకుంటుంది. నువ్వు ఏదన్నా మంచి బిస్కెట్ తీసుకెళ్ళి బాబా దా అనేది అని అన్నావు అనుకో, నువ్వు ఎన్ని చెప్పు అది పైకి ఎత్త తలకాయ గురు అంటుంది అంతే. ఏది దాన్ని బంగారం ముద్ద తీసుకెళ్ళి పైకి చూడమని కూడా పంది పైకి చూడదు. మీరు కావాలంటే ట్రైల్ వేసి చూడండి. ఏంటంటే బిర్యానీ తీసుకెళ్ళి పెట్టండి, పైకి చూడదు అది. ఆ పెంట వాసన కావాలి దానికోసం వెతుకుతుంది, కిందే చూస్తుంది. పంది మాంసం తినేవాళ్ళు ఇంకా బోల్డ్ మంది ఉన్నారు ఇప్పుడు కూడా. దాన్ని పట్టుకొని చివరికి ఏం చేస్తారు తెలుసా అండి? భలే ఏడిపిస్తుంది వాళ్ళని పట్టుకుంటానికి. తిరిగి పరిగెత్తిస్తారు దానికి. ఎందుకంటే కొవ్వు పట్టుది కదా అంటే ఇంక సరెండర్ అయిపోద్ది అనమాట. ఇంక పరిగెత్తలేదు, ఆయాసం వచ్చేసి. అప్పుడు దాన్ని ఏం చేస్తారు తెలుసా మీరు? 4 కాళ్ళు కట్టేసి, బరువుగా ఉంటుంది అది, కర్ర కట్టి 4 కాళ్ళు కట్టి ఇద్దరు పట్టుకొని భుజాన్ని పెట్టుకొని మోసుకెళ్తుంటారు. మీరు ఎప్పుడు చూడలేదేమో ఆ సీన్? నేను చాలాసార్లు చూసాను, పల్లెటూరులో సేవ చేశాం కదా. అప్పుడు ఎక్కడ చూస్తుంది తెలుసా? అది తిరగేసి పట్టుకున్నాడు కదా, కాళ్ళు ఇలా కట్టాడు కదా, ఇప్పుడు ఎక్కడ చూస్తుంది? అప్పుడు పైకి చూస్తుంది. ఇంకెందుకు? పట్టుకున్నాడంటే దాని పని అయిపోయిందని అర్థం. దాన్ని చంపేస్తారు, అది అయిపోయింది. చచ్చేటప్పుడు చచ్చాక పైకి చూస్తే ప్రయోజనం లేదు. ఏంటంటే ఈ రోజుల్లో చాలామంది పైనున్న వాటి మీద మనసు పెడతాం లేదు, భూ సంబంధమైన వాటి మీదనే మనసు పెడతాం. మీరు క్రీస్తుతో పాటు లేపబడిన వారైతే పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీ మనస్సు చూడకుండా తప్పలేదు, కానీ మనస్సు పెట్టొద్దు. మీరు వాటిని కోరుకోవద్దు, వాటిని ఆశించొద్దు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈ రోజున ఎందరో పైన ఉన్న వాటి మీద మనసు పెడతాం లేదు. ఆ లాజరు దరిద్రుడిగా ఉన్నాడండి, తినటానికి తిండి లేదు. కనీసం ఒక హాస్పిటల్ తీసుకెళ్ళి ఎవరు పడలేకపోయారు. ఆ కురుపులు కుక్కలు వచ్చి నాకేయంట, అంత దరిద్రతలో ఉన్నాడు. ఆ ధనవంతుని ఇంటి వాకిట పడున్నాడు. నేను అనుకుంటానండి, ఈ పేదవాళ్ళందరూ పరలోకానికి వెళ్తారు, ధనవంతులు నరకానికి వెళ్తారు అనుకుంటారు కొంతమంది. ఎందుకయ్యా అలా ఎప్పుడు అప్పుల్లోనే ఉంటామంటే, నేను లాజర్లాగా అట్టాగుంటే పరలోకానికి పోతానండి అన్నాడు ఆయన. అబ్బో, చదువుకోకుండా, ఉద్యోగం చేయకుండా, సంపాదించుకోకుండా, ఏమైనా ఉన్న బట్టలన్నీ దోబరా చేసి ఉతుక్కోకుండా చింపేసుకొని దోమలింట్లో కుంకింట్లో పడి ఉంటే పరలోకం పోతానని కొంతమంది తాగేసి పడుకొనే ఉంటారు. ఆ కూరింట్లో పరలోకం పోతాడా? అది కాదు పరలోకం పోతాం. ఈ రోజున అడుక్కునే వాళ్ళు కొంతమంది కంటే ప్రొఫెషనల్స్, అడుక్కునే వాళ్ళు కూడా అదొక వృత్తి అయిపోయింది. రాజమండ్రిలో ఒక కుష్ఠరోగి మరణిస్తే అతన్ని సమాధి చేసేటప్పుడు అతని సామాన్లు ఎదుగుతుంటే బ్యాంకు బుక్ దొరికిందంట అండి. ఆ బ్యాంకులో 1,50,000 క్యాష్ ఉందంట. 1,50,000 క్యాష్ పెట్టుకొని రోజు 5 పైసలు 10 పైసల కోసం అడుక్కుంటున్నాడు. చచ్చిపోయిన తర్వాత ఆ 1,50,000 ఏమైపోయినాయి? ఏం చేసుకుంటావు? ఏంటండి ఈ రోజున లాజరు కూడా అడుక్కోవాలంటే, మోసాలు చేయాలంటే రకరకాలు చేయొచ్చు, కానీ మనస్సాక్షి నిమిత్తం ఈ శరీరం ముఖ్యమైనది కాదు. ఈ ధనవంతుని ఆత్మను సంపాదించాలి అని 10 ఇళ్ళకి వెళ్ళి అడుక్కోవచ్చు కదా, అక్కడే పడి ఉన్నాడు. అతను బయటకు వచ్చినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు అయ్యా 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 అంటున్నాడు, కానీ ఆ ధనవంతుడు లెక్క చేయలేదు. నాకు టైం అయిపోయిందా, నా ఫంక్షన్ డింగ్ అని రోజుకో వస్త్రం వేసుకొని, రోజుకో కారు వేసుకొని తిరుగుతూ ఉన్నాడు. ఏ డ్రింకింగ్ పార్టీలోనో డ్యాన్సులు వేసుకుంటూ ఎగురుతూ ఉన్నప్పుడు సడన్గా వచ్చేసింది ఏంటి? హార్ట్ అటాక్. అక్కడే చచ్చాడు. బ్యాండ్ మేళాలు పెట్టి తారాజొబలేసి ఊరంతా ఆర్భాటం చేసి సమాధి చేశారు ఆయనకి. కానీ ఇక్కడ ఎప్పుడూ చూడని వాడు అక్కడ పడ్డాడు నరకంలో కళ్ళు తెరిచి అనేది బైబిల్లో. చచ్చిపోయినప్పుడు ఇక్కడ కళ్ళు మూసుకుంటామండి, తెలుసా మీకు? అని చచ్చిపోతారు కదా, ఒకళ్ళు మూసుకోపోతే కూడా మూసేస్తారు ఎవరన్నా, అంతే కదండి. చచ్చిన తర్వాత అంటే పరలోకంలో నరకంలో మళ్ళీ కళ్ళు తెరుస్తావంట అండి, అంతే. నువ్వు దేవుని బిడ్డవైతే, యేసుక్రీస్తు నమ్మిన వాడివైతే, నీ పాపములు క్రీస్తు రక్తంలో కడగబడి ఉంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం, అంతే. ఇక్కడ కళ్ళు మూస్తే అక్కడ కళ్ళు తెరుస్తావు పరలోకంలో. కానీ ఈ లోకంలో దేవుని కార్యాలను నిర్లక్ష్యం చేసి, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసి, పాపాల్లో జీవించి నీ ఇష్టానుసారంగా బ్రతికితే, మరణించిన తర్వాత నరకంలో కళ్ళు తెరుస్తాం. నరకంలో కళ్ళు తెరవగానే సుర్రం అంటుంది అయ్యగారికి పాపం. ఏసీ వేయరా అన్నాడేమో. అక్కడెవడన్నా నీకు ఏసీలు వేయడానికి ఇక్కడ పని వాళ్ళు ఉన్నారు బోల్డ్ మంది. అక్కడ ఏసీలు లేవు, ఓసీలు లేవు. అక్కడి నుంచి పైకి చూస్తుంటే అక్కడ ఆ లాజరు కనపడ్డాడు, అబ్రహాము కనపడ్డాడు,
తెల్లగడ్డవైనా అన్నాడా ఏమన్నాడు? తండ్రివైనా అంటే ఈయనకు అబ్రహాం గురించి తెలుసా? అంటే ఈయన దేవుడి గురించి తెలుసా? పరలోకం గురించి తెలుసా? తెలుసు కాబట్టే తండ్రివైన అబ్రహామా అంటున్నాడు. నేను ఉన్నది నరకం, వాడు ఉన్నది పరలోకం, లాజరు ఉన్నది పరలోకం అని గుర్తుపెట్టాడు. కాబట్టి ఆ లాజర్ని పంపించి ఓ చిటికి నీళ్ళతో ఒక చుక్కటి నీరు నా నాలుక మీద పొయ్యమను అంటే అబ్రహాం అన్నాడు, అక్కడ వారు ఇక్కడికి ఇక్కడ వారు అక్కడికి దాటి పోజాలు కూడినట్లు అగాధం ఉన్నది. నీవు జీవితకాలం అంతా నీ ఇష్టానుసారంగా బ్రతికావు. లాజరు కష్టాలు పడ్డాడు నా కొరకు. కాబట్టి లాజరు ఇక్కడ సుఖం అనుభవిస్తున్నాడు, నువ్వు అక్కడ యాతన పడుతున్నావు. ఆ తర్వాత ఎంత ఏడ్చినా నరకంలో ఉన్నోళ్ళు పరలోకానికి వెళ్ళే మార్గం లేదండి. నరకంలో ఉన్నోళ్ళ కోసం ప్రార్థన చచ్చిపోయిన వాళ్ళ కోసం ప్రార్థన చేయొద్దన్నది బైబిల్లో. అదేంటో మన దేశంలో కొంతమంది చచ్చిపోయిన తర్వాత మాత్రమే పాస్టర్ గారు రావాలంటారు. ఈ మధ్య మా సంఘంలో ఒక ఆయన తాగి చచ్చిపోయాడు. చచ్చిపోయి ఏదో గొడవలు పెట్టుకొని చచ్చిపోయి ఆ తర్వాత మమ్మల్ని పిలిచాడు. నేను వెళ్ళాక మా అసిస్టెంట్ చిన్న పాస్టర్ని ఇంకో పాస్టర్ గారిని పంపించాం. ఆ పాస్టర్ గారిని పంపిస్తే వాళ్ళు అలిగారంట, మా ఇంట్లో చచ్చిపోతే పాస్టర్ గారు రారా అంటే, చచ్చినోళ్ళు బాధ పెట్టుకోమన్నయ్యా, నేను విజయవాడ పోవాలి వాక్యం చెప్పడానికి, బతికినోళ్ళకి వాక్యం చెప్పడానికి వెళ్ళాలి, చచ్చినోడికి వాక్యం చెప్తే వాడికి అర్థం కాదు, వినపడదు. ఏంటంటే చచ్చినోడి కోసం అంట మనం వెళ్ళి, ప్రభువా ఈ నీ దాసుడు తాగి చచ్చిపోయాడయ్యా, ఈయన ఆత్మకు శాంతి 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 దయచేయి నాయనా అని 10 మంది పాస్టర్ గారులు చెప్తారంట. ఆడికి శాంతి వస్తుంది. అక్కడ నువ్వు ఎంతమంది ప్రార్థన చేసినా చచ్చిన తర్వాత ఎవరి కోసం ప్రార్థన చేసినా, చచ్చిపోయినోడు పేరులో నువ్వు టీవీ ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేసినా, చచ్చిపోయినోడు పరలోకంలో ఉంటే పరలోకంలోనే ఉంటాడు, నరకంలో ఉంటే నరకంలో వాడు ఉంటాడు. కానీ ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి మాత్రం మారరు. మోసపోకండి. 10,000 ఇవ్వండి, మీ తాతను పరలోకం పంపిస్తానంటే ఎంతమంది ఇస్తారో ఇక్కడ. చచ్చిపోయిన మీ నాన్న పేరులో 10,000 ఇస్తే టీవీ ప్రోగ్రామ్కి మీ నాన్న నరకంలో ఉన్నాడు, ఆయన పరలోకాన్ని పంపిస్తానని నేను ప్రసంగం చేశానంటే అబ్బో కోటీశ్వరుని అయిపోతాను నేను ఈ పాటికి. పూర్వకాలం అలాగే చేసేవాళ్ళు. ఏమండి, డబ్బులు తెచ్చి ఉండిలో వేస్తే మీ నాన్న ఆత్మ నరకంలో నుండి పరలోకంలోనికి డబ్బులు డుమ్మును పడ్డ వెంటనే డమ్మును మీ నాన్న వెళ్ళిపోతాడంటే పాపం చాలామంది వేసేవాళ్ళంట. చచ్చిపోయిన తర్వాత ఎవరి కొరకు ఏం చేయలేం. చనిపోబోతున్న వారి కోసం ఏడవండి అన్నాడు దేవుడు. చనిపోతున్న వారి కోసం ప్రార్థన చేయండి. చచ్చిపోయే చివరి క్షణంలోనైనా వాడు యేసయ్యా అంటే, నా పాపిని క్షమించమంటే, ఆ శిలువ మీద దొంగ ఆ చివరి సమయంలో నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో, నువ్వు దేవుని కుమారుడు అని నమ్ముచున్నాను అని ఎప్పుడైతే విశ్వసించాడో అతని దేవుడు క్షమించాడు. నేడు నీవు నాతో కూడా పరలోకంలో ఉందువు. ఈ లోకంలో యేసు ప్రభు నామములో మనకి పాపక్షమాపణ ఉన్నది. నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు చేరలేడు అని దేవుడు చెప్పున్నాడు. కాబట్టి మనం చనిపోతున్న వాళ్ళకి మదర్ తెరిసా పరిచర్య ఏంటంటే, ఆ కలకత్తా వీధుల్లోనికి వెళ్ళి ఆ చావు బతుకుల్లో ఉన్న ఆ యొక్క అడుక్కునే వాళ్ళని, ఆ హాస్పిటల్స్లో పడిపోయి డాక్టర్లు పెదవిడి చచ్చిపోతారు తీసుకుపోండి తీసుకెళ్ళిపోయి అక్కడ పడేసుకొని ఇంకో కొర ప్రాణంతో ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకి స్నానాలు చేయించి వాళ్ళకి వేడివేడి సూప్ ఇచ్చి వాళ్ళని ఒళ్ళో పెట్టుకొని, యేసు ప్రభువు నమ్ముకోయ్యా, నీ పాపాలన్నీ క్షమిస్తాడు, నీకోసం ఆయన సిలువలో మరణించాడు, యేసయ్యా నా జీవితంలోకి రా అని చెప్పు అని చెప్తే వాడు చివరిలో, అయ్యా నేను చాలా పాపినయ్యా, ఘోర పాపినయ్యా, నేను ఈ పాపాలు చేశానయ్యా, నన్ను క్షమించేసయ్యా, నీ రాజ్యం చేర్చుకో అయ్యా అని చెప్తూనే చచ్చిపోయేవారంట కొంతమంది ఆయన చేతుల్లోనే. కానీ ఏమైందంటే అతని ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? పరలోకానికి వెళ్ళింది. చూసారండి, దేవుడు ఇచ్చిన అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి. కొంతమందికి ఎన్ని అవకాశాలు వచ్చినా సరే ప్రభు నమ్మకి అంగీకరించడు. ఈ భ్రష్టుడైపోయిన యాసావు పరిస్థితి అటువంటిది. కన్నీళ్లతో తర్వాత ఏడ్చాడు కానీ ముందు ఏడవలేదు, కాబట్టి భ్రష్టుడైపోయాడు. ఈ అంచెతనాల్లో దేవుడు అనేకులను వదిలేస్తున్నారండి. చాలామంది పాస్టర్లు బోధకులు కూడా ఈ రోజున భ్రష్టులైపోయారు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే వాళ్ళు చెప్పే ప్రసంగానికి వాక్యానికి సంబంధం లేదు. వాళ్ళు చేసే పరిచర్యకి వాక్యానుసారమైన పరిచర్యకు సంబంధం లేదు. ఆ పరిచర్య సారం ఏంటి అంటే అది పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం, డబ్బు సంపాదించుకోవడం, మనుషుల్ని ఆకర్షించడం, మనుషుల ముందు గొప్పవాడిగా ఎంచుకోవటమే కానీ యేసు ప్రభువుని ఎత్తి చూపించే సేవలు చాలా తక్కువ ఉన్నాయండి. యేసు నామములో ఉన్న బోధను ఉన్నది ఉన్నట్టు బోధించే బోధకులు చాలా తక్కువగా ఉన్నారు. అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి. నీ కొరకు ఎవరు చనిపోలేదు ఈ లోకంలో.
నీ కొరకు ఏ పాస్టర్ సిలువలో రక్తం చిందించలేదు, నిన్ను ఎవరూ రక్షించలేరు, యేసు ప్రభు తప్ప. దేవుని సేవకుల్ని గౌరవించండి, వాళ్ళు దేవుని చేత అభిషేకించబడిన వారు, గౌరవించండి. కానీ దేవుని సేవకుల్ని పూజించొద్దు. పూజించడం వేరు, గౌరవించటం వేరు. పూజించొద్దు. ఏ మనుషుడు పూజకు అర్హుడు కాదు. పౌలు శీలలు ఆ పుట్టుకుంటి వాడి కాళ్ళు ఇవ్వగానే అక్కడ దేవతలు దిగొచ్చేశారని దండలు తీసుకొచ్చి వాళ్ళని ఊరేగిస్తుంటే ఎడ్ల బండ్ల మీద ఏమన్నారు వాళ్ళు? అయ్యా 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 ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు? మేము మీలాంటి మనుషులమే. ఆకాశాన్ని భూమిని సృష్టించిన సృష్టికర్త వల్ల ఇది సాధ్యం, కానీ మా వల్ల కాదు. మీ కొరకు సులువులో బలైన యేసునామంలో జరిగింది, కానీ మా నామంలో కాదు. ఈ అంచె దినాలలో భ్రష్ట ఆత్మ తిరుగుతూ ఉంది. ఎవడిని మింగుదునా అని గర్జించు సింహములే దుష్టుడు సాతానుడు తిరుగుతూ ఉన్నాడట. మింగతాడంటాడు, నమలడంట. పట్టుకుందునా అంటే పట్టుకుంటే కలిసి గిజ్జుకొని బయటపడవచ్చు. వాడు మింగటమంటే టొపక్కన లోపలికి వెళ్ళిపోతాం అన్నమాట. తెలియకుండానే సాతాను కార్యాలకు లొంగిపోతున్నాం. కొంతమందికి తెలియదు వారు సాతాను మింగేశాడని. చాలామంది మంచిగా ప్రారంభిస్తారు భక్తిలో, విశ్వాసంలో. వాళ్ళకు తెలియకుండానే సైడ్ ట్రాక్ట్ అయిపోతున్నారు, తప్పుడు దారి పట్టేస్తున్నారు. సాతాను దారి కూడా ఇంచుమించు దేవుని దారిలాగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఒక ఎదుట సరిగా కనబడు మార్గము కలదు, తుదకది మరణమునకు దారి తీయును. ప్రార్థన. అలాగే కూడి వచ్చిన విశ్వాసులైన వారు, నీతిమంతులుగా ఉండాలని ఆశించిన వారు, విసిగిపోయి జీవితంలో ఎంతకాలం నేను ఇలా కష్టాలు పడాలి, ఎంతకాలం అవమానాన్ని సహించాలి, ఎంతకాలం నష్టాలు సహించుకోవాలి, యేసుక్రీస్తు కొరకు ఎంతకాలము నా భక్తిని కాపాడుకొనుటకు నేను నోరు కట్టుకోవాలి, నేను జీవితాన్ని ఇలాగూ బాధ పెట్టుకోవాలనే అనుమానాలతో ఉన్నవారికి ఈ రోజున దేవుడు సలహా ఇస్తున్నాడు. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. నీ శ్రమను నేను ఎరుగుదను, నీ కష్టం నేను ఎరుగుదను, నీ బాధ నేను ఎరుగుదను, నా నిమిత్తమై నీవు శ్రమ పొందున్నావని నేను ఎరుగుదను. నీకు తగిన జీవితం ఇవ్వడానికి, తగిన ప్రతిఫలం ఇవ్వడానికి, నాతో పాటు నా సింహాసనం మీద కూర్చుండబెట్టుకోవడానికి నేను త్వరలో వస్తున్నానన్న ప్రభువును ఇప్పుడు చూడండి. విసిగిపోవద్దు, దుఃఖపడవద్దు, బాధపడొద్దు. ఇంకా ఎవరైనా ఇక్కడ ఎన్నిసార్లు గద్దించినా దేవుని వాక్యానికి లోబడని వారు, దేవుని ఇచ్చే రక్షణ పొందని వారు, ఇంకా అన్యాయాన్ని, ఇంకా అపవిత్రతను కలిగి జీవించేవారు ఉంటే భ్రష్టులవ్వకముందే ప్రభు పాదాల మీద పడి క్షమాపణ పొందండి. నా కృప నీకు చాలును అని చెప్పిన దేవుడు నీ కష్టాల్లో నుంచి, నీ పోరాటాల్లో నుంచి నిన్ను విడిపించగలిగిన, నిన్ను ఆదరించగలిగిన దేవుడిగా ఉన్నాడు. అందరూ చేతులు పైకెత్తి ప్రభు సన్నిధిలో ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ రాజ్య వారసులు కావాలని, నీ దృష్టిలో గొప్పవారిగా ఉండాలని, నీ కొరకు సాక్షులుగా బ్రతకాలని ఆశపడుతున్నటువంటి బిడ్డలందరినీ చూడు నాయన. చేయెత్తిన ప్రతి ఒక్కరిని చూడు నాయన. నీ పరిశుద్ధాత్మతో వారిని అభిషేకించు నాయన. పడకుండా కాపాడువాడివి నీవే నాయన, జారకుండా కాపాడువాడివి నీవే నాయన, పాపము నుండి తప్పించేవాడివి నీవే నాయన, తొట్టిల్లకుండా కాపాడేవాడివి నీవే నాయన. నీవిచ్చిన ఈ రక్షణ భయముతో వణుకుతో కొనసాగించుకున్నటకు మాకు సహాయం చేయము ప్రభువా. ఇంకను మేము ఎటువంటి అపవిత్రతలో ఉండక, అన్యాయస్తులుగా ఉండక నాయన, నీ కొరకు క్రీస్తు రక్తంలో కడగబడిన నీతిమంతులుగా బ్రతకడానికి, పరిశుద్ధులుగా, ప్రభు బిడ్డలుగా, సాక్షులుగా నీ రాకడ కొరకు ఎదురు చూచు గుంపులో ఉండడానికి మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయము. ఇంకా నీ నామాన్ని ఎరగని వారందరూ మా చుట్టూ నశించిపోతుండగా వారికి నిన్ను గురించి చెప్పగలిగిన, నీ ప్రేమను గురించి వివరించగలిగిన కృపను అనుగ్రహించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.